హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ టీ టైమ్స్ క్యారీలు. ఇవి ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేయొచ్చు. మనం ఇంట్లో చేసుకుంటే మనకి హెల్తీగా ఉంటాము. ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మైదా పిండిలో చిటికెడు సాల్ట్ వేసుకొని ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. చిటికెడు సాల్ట్ వేసుకుని 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని ఒకసారి పొడి పిండిని బాగా కలిపిన తర్వాత కొంచెం వాటర్ పోసుకుంటూ మనం చపాతీ పిండి ముద్దలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండి పైన మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకుంటే మనకు పిండి అనేది సాఫ్ట్గా వస్తుంది. మూత పెట్టి ఒక పిండిని అనేది ఒక 15-20 మినిట్స్ నాననివ్వాలి. 15-20 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత వేసి మళ్ళీ ఒక్కసారి పిండిని అనేది బాగా కలుపుకొని ఇట్లా పొడుగులా చేసుకొని చిన్న చిన్న ముద్దల్లాగా తయారు చేసుకోవాలి. వీడియోలో చెప్పిన విధంగా చేసుకొని చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకోవాలి. ఒక్కొక్క ముద్దను తీసుకుంటూ మనము దీన్ని ఎంత సన్నగా అయితే అంత సన్నగా చపాతీలాగా చేసుకోవాలి. ఒక చిన్న బౌల్ తీసుకొని ఒక 2 స్పూన్స్ మైదా పిండి కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి. ఇలా మనం తయారు చేసుకున్న పూరి పైన కొంచెం నెయ్యి రాసుకొని కొంచెం పొడిపిండి చల్లుకొని మళ్ళీ ఇంకొక చపాతీ వేసుకొని ఈ విధంగానే ఒకదానిపైన ఒకటి వేసుకున్న తర్వాత ఇట్లా మనం కోలతోని చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి నెయ్యి రాసుకొని పొడిపిండి చల్లుకొని ఇట్లా మళ్ళీ స్క్వేర్ షేప్లో మలుచుకోవాలి. ఇలా మలుచుకున్న దాన్ని బాగా మందంగా కాదు, వీడియోలో చెప్పిన విధంగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత వీటిని మనము క్యారీలాగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ 4 భాగాలు కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఎన్ని వీలైతే అంటే మనం ఏ సైజు అవసరం ఉంటే ఆ సైజు తయారు చేసుకోవాలి. దీనికి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ కాగాక మనం ఒకటి మనం తయారు చేసుకున్న క్యారీలను ఆయిల్లోని వేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేసుకున్న తర్వాత కొంచెం పొంగగానే మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు గోలించుకోవాలి. మనము హై ఫ్లేమ్లో పెట్టి గోలిస్తే మనకు క్యారీ అనేది పొంగాలి. సిమ్లో పెట్టుకొని గోలించుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఎంతో టేస్టీ గల టీ టైమ్స్ క్యారీలు రెడీ. బాయ్ ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. పర్ఫెక్ట్ మెథడ్తో చేస్తే కరెక్ట్గా వస్తాయి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.